హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఏంటంటే కొబ్బరి నూనె ఏ విధంగా తీసుకోవాలని ముందు వీడియోలో చూపించాను. ఇది కొబ్బరి నూనె ఇప్పుడు తయారైందనమాట. చూసారా, ఇలా మనం దీన్ని ఏంటంటే ఉడకపెట్టాక ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇందులో ఇంక కొబ్బరి నూనె ఏం లేదు, పొడి పొడిలాడుతుంది. చూసారా, అంతాను ఆ పచ్చి కొబ్బరి మనం ఏంటంటే మిక్సీ చేసాక తీసిన పిప్పుని మొక్కలకి వేసాను. ఇది మనం ఏంటంటే మనం స్నానం చేసేటప్పుడు కొద్దిగా శనగపిండి, పసుపు, కొద్దిగా పాల చుక్క లేకపోతే పెరుగు కానీ తీసుకుని అందులో ఇది కాస్త వేసుకుని మనం స్నానం చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది. స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. ముడతలు కూడా మనకి అంతగా ఉండవు అనమాట. పెద్దవాళ్ళకైతే, పిల్లలకైతే చాలా నీట్గా ఉంటుంది. మీరు ఇంకొక విషయం కూడా చేయొచ్చు, దీన్ని కాస్త మిక్సీ చేస్తే ఇంకా మెత్తగా అవుతుంది. అలా కూడా మనం చేసుకోవచ్చు, కానీ అవసరమే ఉంది. ఇదే మెత్తగా అయిపోయింది మొత్తం అంతా. చూసారా, ఇది ఇలా వస్తుంది నూనె, ఇంకా గట్టిగా పిండితో వస్తుంది అన్నమాట. ఇంకా ఇది చేత్తో కూడా పిండొచ్చు. పిండి మనం ఇంకాస్త నూనె వస్తుంది, కానీ కొంచెం వాడాక అప్పుడు తీద్దామని ఆగుతున్నాను. కొంచెం వేడిగా ఉంది ఇది కొద్దిగా. ఓకే అండి, చక్కగా ఇలాగా 4 చెక్కలు అనమాట, అంటే 2 కొబ్బరికాయల నూనె. ఇది నమ్ముతారా, ఇది ఫ్రెష్గా ఉంది. చక్కగా వంటల్లో వేసుకోవచ్చు, తలకు రాసుకోవచ్చు, అన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. బయట కల్తీ నూనెల కన్నా ఇది మీకు ఉదాహరణ ఏంటంటే, మీరు పారాచూట్ కానీ ఏ కానీ తెచ్చుకుని ఒక నెల రోజులు మనం ఓపెన్ చేశాక వాడుతుంటే స్మెల్ అదొకలాంటి స్మెల్ వస్తుంది. కానీ ఈ నూనె సంవత్సరాల తరబడి ఉన్నా కూడా మీకు స్మెల్ రాదు. అలాగా నేను వాడుతున్నది ఏంటంటే, ఇదిగో చూసారా, ఇందులో కరెక్ట్గా ఇది నేను 6 చెక్కలతో చేస్తే దీని నిండా వచ్చిందన్నమాట. 6-7 చెక్కలతోటి దాన్ని దగ్గరగా నేను 2 నెలల నుంచి వాడుతున్నాను ఆయిల్. కాబట్టి మీరు ఇది కూడా నేను కొద్దిగా చల్లారాక, వేడిగా ఉంది కొద్దిగా చల్లారాక మీకు బాటిల్లో పోసి ఎంత వచ్చిందని చెప్తాను. ఎందుకంటే అలాగే 250 అంటే 1/4 కేజీ ఆయిల్ వచ్చింది ఇది నా ఎస్టిమేషన్ ప్రకారం. ఓకే అండి, చక్కగా పండుగలప్పుడు మనం ఏంటంటే కొబ్బరి చెక్కలు పాడు చేసుకోకుండా ఇలా ఆయిల్ తీసి పెట్టుకుంటే పిల్లలకి నూనె రాయండి. పుట్టిన పిల్లలకు కూడా తలకి పెట్టాలన్నా చేయాలన్నా ఈ నూనె పెట్టండి. పప్పు నూనె పెడితే మరీ మంచిది. లేకపోతే ఇలా తయారు చేసుకున్న నూనె మీరు పెట్టారంటే కొన్నాయి వాటికంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ వంట చేసుకుంటూ మీకు ఇవి కూడా చూపిస్తున్నాను అనమాట. అందుకని మా ఇల్లు ఇలా ఉంటుంది, వంటగది చిన్నది బాగా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు అంటే కామెంట్స్కి రిప్లై ఇవ్వటాలో ఇది నాకు చేత కాదు. నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. ఎడిటింగ్లో కూడా నాకు చేయటం రాదు. మీరు ఏంటంటే నెమ్మదిగా చేసుకుంటారని ఇలా బిట్లలో నేను చూపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.